గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రివ్యూ చూద్దాం. ప్రేమ బాధపడుతూ ఇలా అంటుంది, ఇంతవరకేంది మనకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. శోభని ఎలా పట్టుకోవాలో, పైగా వాళ్ళకు కూడా తెలిసిపోయింది కదా, ఈ పాటికి శోభని తీసుకొని వాళ్ళు పారిపోయి ఉంటారు. ధీరజ్ని కాపాడుకోవడం మన వల్ల కాదేమో, కోర్టుకు తీసుకొని వెళ్తారేమో అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది. వాళ్ళు కూడా అందరూ బాధపడుతుంటే వల్లి ఇలా అంటుంది, బాబోయ్ నువ్వు బలున్నావే ప్రేమ, ఆ లెక్కలకి పారిపోరు, ఖచ్చితంగా ఇక్కడే దాక్కొని ఉంటారు అంటే వాళ్ళ అత్తయ్య గారు అంటే అన్నారంటారు గాని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే అంటే వల్లి ఎలాగంటే ఇంత పట్టపగులు కిడ్నాప్ చేసిన అమ్మాయిని అట్టికెళ్లడం అంటే అంత సామాన్యమైన పని కాదు, సాంఘిక విషయమైతే కాదు. పైగా మనం ఇక్కడే ఉన్నామని, వాళ్ళనే ఎతుకుతున్నామని, వాళ్ళకి క్వశ్చన్ పేపర్ లీకింగ్ అయిపోయింది కాబట్టి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి బయటికి తోలుకొని వస్తే దొరికిపోతామని భయపడతారు. అందుకని సాయంత్రం దాకా కోతికాల నక్కల్లక్క పక్కొని కట్టడగానే జంపింగ్ అవుదామని ప్లాన్ వేసుంటారు. అందుకని మనం ఇల్లు ఎతుకుతే ఆ శోభ ఎక్కడుందో తెలిసిపోతుంది. దట్స్ ఇట్ యువర్ ఆనర్ అంటే అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు నర్మద, అబ్బో పుల్లలు అంటించే కార్యక్రమంలోనే కాదు, ఇలాంటి విషయంలో కూడా ఈ బుర్ర బానే షార్ప్ గా పనిచేస్తుందిగా అని నర్మద అంటే వల్లి ఆహా అని ఏడుస్తూ, ఇదిగో నాలాంటి మంచిదాన్ని ఆడిపోసుకోవడం దేవుడు ఊరుకోడు, కళ్ళు పోతాయి తెలుసా అని వల్లి అంటుంది. నర్మద చూసాంలే అన్నట్టుగా ఫేస్ పెడుతుంది. అప్పుడు వాళ్ళ అత్తయ్య గారు, అబ్బా స్వర్గానికి పోయిన సౌతి పోరు పోనట్టు ఇక్కడ కూడా మీ తోడుకోవడంలా పోరేంటే వాళ్ళ అత్తయ్య గారు అంటే నర్మద అంటే ఆ మేడం గారికి ఇలాంటి మంచి పనులు రావు కదత్తయ్య, సడన్ గా ఇలాంటి సలహాలు ఇచ్చేసరికి అనాల్సి వచ్చింది అంటే వాళ్ళ అత్తయ్య గారు దానికి బుర్ర లేకున్నా సరే మంచి సలహానే ఇచ్చింది అనేపాటికి వల్లి హా అని మురిసిపోతుంది. మనసులో ఇలా అనుకుంటుంది, అచ్చపాపోయ్ తిందా పొగిడిందా అర్థం కాలేదుగా అనుకుంటే మళ్ళీ వాళ్ళ అత్తయ్య గారు, అందుకని మనం ఇక్కడున్న ఇల్లు గబగబా వెతికేసామనుకో వాళ్ళు శోభని ఏ ఇంట్లో దాచిపెట్టారో ఇలా కనిపెట్టేయచ్చు అని చిటికేస్తూ చెప్తుంది. అందరూ ఆలోచనలో పడతారు. అప్పుడు వాళ్ళ అత్తయ్య గారు ఏమంటారు అని అంటుంది. దానికి నర్మద, అలా ఇల్లు వెతకడానికి వెళ్తే జనాలు ఊరుకుంటారా, పట్టపగులే దొంగతనానికి వచ్చారని పట్టుకొని కొడతారు అంటే వల్లి మూతి తిప్పుతుంది. అప్పుడు దానికి వాళ్ళ అత్తయ్య గారు, అవును కరెక్టే, ప్రకృతి ఏర్పడే ప్రమాదం కూడా ఉంది సుమి అని అంటే దానికి వల్లి కానీ ఎవరికి డౌట్ రాకుండా ప్రతి ఇండ్లు ఎతకడం ఎలా అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ అత్తయ్య గారు ఎలా అని ఆలోచించుకుంటూ నేను చెప్తాను లేచి నా దగ్గర ఒక అదిరిపోయే ఐడియా ఉంది, ఐడియా చెప్పగానే మీరు షేక్ అయిపోతారు. వాటి ఐడియా వాటే బుర్రా అని మీ మైండ్లు బ్లాక్ అయిపోతాయి తెలుసా అని అంటే అప్పుడు నర్మద పైకి లేచి, మీరు ముందు ఐడియా ఏంటో చెప్పండి, మైండ్ బ్లాక్ అవుతుందో లేదంటే అసలు పని చేయకుండా బ్లాక్ అయిపోతుందో తెలుసుకోవచ్చు అంటే వాళ్ళ అత్తయ్య గారు మనసులో, నా ఐడియా వింటే మీకే తెలిసిపోతుందిగా అనుకొని అదేంటంటే ఇంటింటికి తిరిగి పాలు వేద్దాం అంటే అందరూ అనుకుంటారు. అప్పుడు వాళ్ళ అత్తయ్య గారు, అదిరిపోలే అంటే వల్లి అని అంటుంది. దానికి వాళ్ళ అత్తయ్య గారు, నా తెలివితేటలకి నాకే నా మీద అసహ్యం వచ్చేలా ఉంది అంటే నర్మద, అబ్బో మామూలు అసహ్యం కాదండి, పుట్ట మధ్యాహ్నం మిల్క్ వేద్దామన్న ఐడియా ఉంది చూడు, నేనేంటి ఎవరైనా ఆశ్చర్యపోతారు, అసూయ పడాల్సిందే, ఈ మిల్క్ షేక్ అవ్వాల్సిందే. వాళ్ళ అత్తయ్య అయితే నేను పాస్ అని అంటుంది. అప్పుడు వల్లి లేచి ఐడియా అని 2 చిటికెలు వేస్తుంది. మనం ఏం చేద్దామంటే అని వాళ్ళ అత్తయ్య గారు వల్లి ఇద్దరు ఎగురుతూ ఉంటారు. ఆ పేపర్ అంటూ ఇంటింటికి వేద్దాం అంటే నర్మద అంటే ప్రేమ అంటే వల్లి పిచ్చెక్కిపోయింది కదా ఐడియా పిచ్చెక్కిపోయింది కదా అని అంటుంది. గంతులు వేస్తుంది. దానికి ప్రేమ మామూలుగా కాదు, ఉదయాన్నే వేయాల్సిన పేపరు ఇప్పుడు వేస్తే నిజంగానే జనాలకి పిచ్చెక్కిపోతుంది అంటే వాళ్ళ అత్తయ్య గారు వల్లికి వెళ్ళి చూసి, నువ్వు నీ బుర్ర తక్కువ ఐడియాలు అని అంటుంది. వల్లి, అలా అనకండి, ఇంతకు ముందు ఇచ్చిన ఐడియా కూడా సేమ్ ఉంటుంది, మన ఇద్దరు బుర్రలు సేమ్ టు సేమ్ వాళ్ళిద్దరు గుణగుణ మాట్లాడుకుంటారు. మళ్ళీ అప్పుడు వల్లికి ఇంకో ఐడియా వస్తుంది. పాదరసం లాంటి నా అద్భుతమైన బుర్రకు
ఇప్పుడే ఒక మెరుపు లాంటి ఐడియా మెరిసేసింది. అంటే వాళ్ళ అత్తయ్య గారు హా అని మెలకలు తిరుగుతుంది. ఏంటి ఆ మెరుపు అంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళ వల్లి హా ఏంటంటే అని చిటికేస్తూ మెలకలు తిరుగుతూ ఇంటికి వెళ్లి జనాభా లెక్కలు రాసేవాళ్ళమని చెప్పి వెతుకుదాం అని వల్లి చెప్పితే వాళ్ళ అత్తయ్య గారు హా బుర్రేంటే ఇంత బాగుంది వల్లి అని నాలాగే అని మురిసిపోతుంది. వావ్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. జనాభా లెక్కలైతే ప్రతి ఇంట్లోకి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఈ ప్లాన్ కి ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నాను అధ్యక్ష అని అంటే నర్మదా అని తలదూపుతూ నాకెందుకో ఈ ప్లాన్ బెడిసి కొడుతుందేమో అనిపిస్తాంది అని అంటే వాళ్ళ అత్తయ్య గారు పోనీ నీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా? లేదు కదా అని అంటే వల్లి లేదు అని తల ఊపుతా ఉంటుంది. నర్మద వేరే వైపు చూస్తుంది. దానికి వాళ్ళ అత్తయ్య గారు లేనప్పుడు మరి విమర్శించకూడదు, ఫాలో అవ్వాలి అంతే అని చేత్తో నోరు మూసుకో అని చెప్తుంది. అది కాదత్తయ్యా అని నర్మద చెప్పబోతుంటే ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్స్, రంగంలోకి దిగిపోవడమే, ఫాలో మీ అని అంటుంది. దానికి నర్మద ఏంటి ఇలానే వెళ్తారా అని అంటే వాళ్ళ అత్తయ్య గారు ఓ గెటప్ చేంజ్ అని వాళ్ళంతా గెటప్ చేంజ్ అయ్యి వస్తారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చామని చెప్పి అన్ని ఇండ్లు చూస్తారు. ఇంకా ఎక్కడ వాళ్ళకి దొరకకపోతే ఇంకా కొంచెం దూరం వచ్చి ఇంకో ఇండ్లు ఎతుకుదామని వెళ్తూ ఉంటారు. కొంతమంది కనిపిస్తారు. అప్పుడు వాళ్ళు వీళ్ళెవరు అని అనుకుంటారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. వాళ్ళ బుక్కులు వీళ్ళ బుక్కులు ఒకటే ఉండడంతో వాళ్ళు ఎవరు మీరు అని అడుగుతారు. వాళ్ళ అత్తయ్య గారు తల మీద టోపీ, మెడలో కార్డు చూస్తుంటే అర్థం కావట్లేదా, మేము జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాము అని అంటే వల్లి మా జనాభా లెక్కల ఆఫీసర్ అని వల్లి అంటుంది. ఇల్లు తిరిగి పిల్ల పీసు దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళ పేర్లు అడుగుతూ ఒకరిని కూడా మిస్ కాకుండా అందరి పేర్లు రాసేస్తున్నాం అని అంటే వాళ్ళ అత్తయ్య గారు ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇల్లు చుట్టేశాం, ఇంకో 30 నిమిషాల్లో మిగతా ఇల్లు కూడా అయిపోతాయి, స్టాండింగ్ అని వాళ్ళతో అంటుంది. ఇప్పుడు నర్మద అత్తయ్య ఏదో తేడా కొట్టేస్తుంది, మీరుండండి అని అంటే ఏహే తేడా లేదు గీడలేదు నువ్వు ఊరుకుండు అని చెప్పి అయినా మీరు మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, ఇంతకు మీరెవరు అని అడుగుతుంది. అంటే వాళ్ళు జనాభా లెక్కల టీం అని అనగానే అందరూ షాక్ అవుతారు. మీరు జనాభా లెక్కల ముసుగులో దొంగతనం చేయడానికి వచ్చారు కదా అని వాళ్ళని వెంబడిస్తారు. వాళ్ళు పారిపోతారు. వాళ్ళని పట్టుకొని తరుముతా ఉంటారు. వాళ్ళు బుక్కులు అన్ని పారేసి దగ్గర దాక్కుంటారు. కనిపించలేదని ఇంకా వెళ్ళిపోతారు. వాళ్ళందరూ ఒక దగ్గర నిలబడుకొని ఉంటే ఇంతలో ఒక డెలివరీ బాయ్ వచ్చి మేడం ఈ ఫుడ్ మీరే ఆర్డర్ చేశారా అంటే వల్లి నాదే అని తీసుకుంటుంది. అప్పుడు ప్రేమ అక్క ఇచ్చే ఏంటా కకృతి అంటే వల్లి కకృతి కాదు, ఆకలి, కడుపులో కుక్కలు దోగుతున్నాయి కానీ లాక్కొని ఆ డెలివరీ బాయ్కి ఇచ్చేసి ఇది మా ఆర్డర్ కాదు వెళ్ళిపోండి అని చెప్తుంది. డౌట్ వచ్చి ఆయన ఆర్డర్ చేసే వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కదా, వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి, అబ్బాయి ఆర్డర్ చేసిన వాళ్ళకి కాల్ చేస్తుంటే వాళ్ళది కలవట్లేదు మేడం అంటే నర్మద అడ్రస్ లో ఇంటి అడ్రస్ ఉంటుంది కదా అని అంటే ఈ అడ్రస్ కూడా కరెక్ట్ గా లేదు మేడం, లొకేషన్ పెట్టారు అంతే అంటే వల్లి ఆగంటే ఆ డెలివరీ బాయ్ వెళ్ళిపోతాడు. ప్రేమ అవును ఫుడ్ ఆర్డర్ పెట్టిన వారు కరెక్ట్ అడ్రస్ ఇవ్వకపోవడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది అని ఆలోచిస్తుంటే వల్లికి ఒక ఐడియా వస్తుంది. ఐడియా అందరూ ఇక్కడ రండి అని ఐడియా చెప్పబోతుంది. ఆ డెలివరీ బాయ్ చెప్పినట్టు వాళ్ళు సరైన అడ్రస్ ఇవ్వలేదు కదా, అడ్రస్ తెలియదు, ఫోన్ కూడా కలవట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళే అయి ఉంటారు, వాళ్ళే ఆర్డర్ పెట్టేసింటారు, అలాగే వాళ్ళు ఆకలికి ఉండలేరు అనుకుంటా, అందుకే లొకేషన్ అడ్రస్ పెట్టి ఆర్డర్ పెట్టేశారు. ఇప్పుడు ఆ కిడ్నాపర్ గాడు ఈ ఫుడ్ ఎత్తుకోవడానికి వస్తాడు, అందుకని వాళ్ళని మనం ఫాలో చేసామనుకో ఈజీగా శోభని పట్టుకోవచ్చు అంటారు అని అంటే అమ్మ తల్లి అని నర్మద దండం పెట్టి ఇందాక చేసిందే చాలమ్మా, లేదు ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, ఈ ప్లాన్ కరెక్ట్ అయి ఉంటుంది నమ్మండి అని ప్లీజ్ ప్రేమ అని అంటుంది. అందరినీ ప్లీజ్ అని అడుక్కుంటుంది. ఆ డెలివరీ బాయ్ బండేసుకుని ఒక దగ్గర ఆగుతాడు. లోగా రౌడీల్లో ఒక అతను వచ్చి ఫుడ్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు వల్లి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, వాడే చూడండి అని అంటుంది. వాళ్ళందరూ చూసి షాక్ అవుతారు. వాడే అని అందరూ పట్టుకోవడానికి వెళ్తారు. నలుగురు వాడిని పట్టుకుంటారు. అలా వాళ్ళని పట్టుకొని వల్లి బాగా కొడుతుంటే వాడిని చంపేస్తావా ఏంటి ఆగే అని అందరూ అడుక్కుంటుంటారు. అంటే వల్లి వీని పేగులు తీసి నా మెల్లో వేసుకుంటాను, లేదంటే వీడు నన్ను పంది అంటాడా, లేదంటే వీడిని నిన్ను కొడతా అని కొట్టనీగిపోతుంది.
ప్రేమ చచ్చిపోతాడక్క, ఆగు ఆగని లాకేస్తుంది. చెప్పరా అని వాడిని అడిగి వాళ్ళిద్దరిని పట్టుకొని కోర్టుకి పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తారు. ఆ రౌడీలను ఆ అమ్మాయిని తీసుకొని పోలీస్ స్టేషన్లోకి వాళ్ళకి అప్పచెప్పి నా కొడుకుని విడిపించండి అని వాళ్ళ అత్తయ్య గారు, అమ్మాయిని కిడ్నాప్ చేసింది మా అబ్బాయి కాదు, అదిగో వాళ్ళిద్దరు చూడండి అని ఆ అమ్మాయి ఫ్రెండ్సే సార్ అని చెప్పి వాళ్ళని అప్పచెపుతుంది. వాళ్ళు చెప్పిందంతా విని ధీరజ్ని వదిలిపెడతారు. అప్పుడు ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ని ఏడుస్తూ హత్తుకుంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.